ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మట్టి కొట్టినట్టు ఎందుకు ఇక్కడికి వచ్చేసారు మీరు? బాబు అక్కడ మెసేజ్ కదా, అందరికీ తెలియలేదు. ఓన్లీ బొమ్మ గిరిజనులే పాపకు నాయ వేటి అలాగని వాళ్ళు ఏదో ప్రతిదిగా బొమ్మ దగ్గర వేయొద్దు ఇది అది అనేసి మంగళవారం వారం అయిందేమో. కంటికి నిద్ర లేదు, చిన్నమ్మ కడుపు కాకలు లేదు. ఏది వాళ్ళ సామాన్లు తెచ్చారు. అదే మన దుకాణం దగ్గర అయితే 4 రోడ్లు జంక్షన్ అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరు వస్తారు? కస్టమర్స్ ఎవరు రావట్లేదు. అలానే రైతు బజారుకుంటే అందరు పొలం అని రోడ్ల మీద ఒక అమ్ముకుంటుంటే ఓన్లీ చిన్న నేను 3-4 షాపులు ఉన్నాయి అంతే. అక్కడ ఎవరు వస్తారమ్మా చెప్పు ఒకసారి. అంటే ఏజెన్సీ వాళ్ళంటే అంత లోకం అన్నమాట. వాళ్ళు టార్గెట్ వేసిందంతా ట్రైబుల్కే. మనకైతే వెనకల్లో తొక్కి పారేసేస్తున్నారు. మాట్లాడి మా తరపుని వాదించే వాళ్ళు ఎవరు లేరు. చాలా పెద్ద గొడవలు అక్కడ చాలా పెద్ద గొడవలు కాదు. మాధవదిన కుమారమ్మ నీకు తిట్టారా? అంటే షాప్ ఉందా ఆ లైన్లో ఆ గొల్లకుమారిను వాళ్ళ తెలకొల్లు 2 షాపులు కట్టారు. ఈ పై రైతు బజార్ 2 షాపులు కట్టారనేసి ఆ గొల్లకుమారి కొడుకు గొడవెట్టారు. మొత్తం ప్రతి దానికి ఎందుకు చిన్నమ్మ మేము దూరడం మాట మీ ప్రాబ్లం చెప్పండి. మా ప్రాబ్లం అంటే మా దుకాణాలు మాకు ఇవ్వాలి. ఉంటే అందరు ఒక్క దగ్గర ఉండాలి, లేదంటే అందరు మమ్మల్ని కూడా రోడ్డు మీద వదిలి మా కుక్కల్లాగా ఎందుకు తరమాలి అంటున్నాను. మా కుక్కలకి లాగా ఎందుకు తరమాలి? షాపు మొత్తం తీయం తెలుస్తున్నారా? వెనకాల జరిగి వేసుకోమంటే మనకు ప్లేస్ కూడా ఉంది. చూడండి మీరు. అందరికీ నమస్కారం అండి. మన గిరిజనులు రోడ్డు మీద చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి చెందుతున్నారు. పచ్చికాయగూరలు ఇవన్నీ తెచ్చిన 3 రోజులు 4 రోజులు అమ్మకపోతే ఇవన్నీ పాడైపోతుంది. అయితే రోడ్లు పెంచుతాము, దుకాణాలు తీసేయండి అన్నది మేమే ఫైట్ చేసాము. వచ్చింది ఓకే, మేమంతా హ్యాపీయే. కానీ కొంతమందికి తీయించడం, కొంతమందికి అక్కడే ఉంచడం, దారి పొడుగునా ఉన్న దుకాణాలన్నీ తీసేస్తే వీళ్ళు కూడా బాధపడరు. మేము గిరిజనుల వల్ల చిన్న చూపుతోనే ఓన్లీ మాకే తీసేస్తున్నారని మన వారందరూ బాధపడుతున్నారండి. దీనికి ఒక సొల్యూషన్ తేవాలి. ఈ విషయం మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే గిరిజనులు దుకాణాలు మాత్రమే తొలగించి అక్కడ హర్జా కట్టారు. అంటే గిరిజనులు అంటే చిన్న చూపుని అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ అంబేద్కర్ బొమ్మ నుంచి కింద బజార్ వరకు కూడా కూరగాయలు అమ్ముకుంటున్నారు నాన్ ట్రైబ్స్. అంటే వాళ్ళది తీసేస్తే వీళ్ళది కూడా తీసేయాలి, వీళ్ళది తీసేస్తే వాళ్ళది కూడా తీసేయాలి. ఈ చిన్న వ్యాపారస్తుల మీద కూడా చిన్న చూపే. అంటే గిరిజనులు అంటే ఏ రకంగా కూడా ఎవరికి కూడా కొంచెం కూడా ప్రేమ జాలి లేదు. అవన్నీ ఉండకపోయినా కూడా పర్వాలేదు, నలుగురితో పాటు చూడాలన్నది మా డిమాండ్. అందరు షాపులు కానీ తీయకపోతే చివరి వరకు బజారు వరకు కూడా ఒకటే లైన్ పరదాలు కట్టండి. అలా కట్టకపోతే రేపు ఆ పరదాలు ఇప్పేసి మళ్ళీ వీళ్ళకి అక్కడే కూర్చోబెడతానని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మా చిరు వ్యాపారస్తులందరూ ఈరోజు రోడ్డు మీద గిరిజనులే ఉన్నారు. నాన్ ట్రైబ్స్ అందరూ వాళ్ళకి పర్మనెంట్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళని నేను కించపరిచి మాట్లాడట్లేదు. సో గిరిజనులకి కూడా ఏదైనా ఏర్పాటు చేయాలి. అందరూ ఉంటారు రైతు బజార్లో ఉంటే వీళ్ళందరూ హ్యాపీ. అవునా? అందరూ కిందనే ఉంటే కూడా వీళ్ళని కిందనే ఉంచాలి. కానీ వీళ్ళు రైతు బజార్లో ఉంటారు, వాళ్ళు కింద ఉంటారు. అప్పుడు వ్యాపారం అంతా వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు తెచ్చిన కాయగూరలు కుళ్ళిపోతుంది. అక్కడ ఇక్కడ అప్పులు చేసి రూపాయి వడ్డీకి 2 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీతో తెచ్చుకొని వీళ్ళు పచ్చి కాయగూరలు తెచ్చుకొని కొని ఇవి నిల్వ పదార్థాలు కావు. ఇవి నిల్వ పదార్థాలు కావు. రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎల్లుండి అమ్ముకుంటారు అనడానికి. ఇవి 3 రోజుల్లో పాడైపోతుంది. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది, ఈ వేడికి మరీ పాడైపోతుంది. కాబట్టి దీనికి తగిన నిర్ణయం తీసుకోవాలి. వందే మాత్రం శ్రీ తమ్ముడు.
మీరు రోడ్ల గురించి ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా దీని మీద ఒకసారి దృష్టి చేయాలి. అలాగే మనం అందరూ కలిసి కూడా దీనికి సంబంధిత ఆఫీసర్ల చోటికి కూడా మనం తీసుకెళ్ళాలి. మన గిరిజనులకి మనం న్యాయం చేయాలన్నది నా కోరిక. మేడం మాకేమి తెలియదు.